హలో అండి. ఈరోజు మనం బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే BRS నే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు. Every entity has to prepare a reconciliation statement. The statement indicates the differences between the passbook and the cash book of the entity. By reconciliation, the difference that exists between two. A bank reconciliation statement helps in arriving at the exact value of the amount of bank balance held on particular date. Bank reconciliation అంటే మన యొక్క బ్యాంక్ బుక్ అకౌంట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కి బ్యాంక్ బుక్ తెచ్చిన స్టేట్మెంట్ కి డిఫరెన్స్ ఉందని బ్యాంక్ రీకన్సిలియేషన్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం చెక్ ఇష్యూ చేసాము. ఎంత చెక్ ఇష్యూ చేసాము? మన దగ్గర యాక్చువల్ గా 25,000 క్యాష్ ఉంది. క్యాష్ ఉంటే ఏం చేస్తాము? 5,000 రూపీస్ ఎవరికో చెక్ ఇష్యూ చేసాము. ఇది చేసేటప్పుడు ఏం చేస్తాము? మన టాలీలోకి వెళ్ళి పేమెంట్ లో 5,000 ఇచ్చినట్లుగా పోస్ట్ చేస్తాం. ఆటోమేటిక్ గా మన దగ్గర 25,000 లో 5,000 అనేది డిడక్ట్ అయిపోయి 20,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసాం అనుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్ లో మాత్రం 25,000 ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చాం చెక్, ఇచ్చినాక మనం పోస్ట్ చేసుకున్నాం మన టాలీలో, దానివల్ల మనకి అకౌంట్ తగ్గిపోతుంది అమౌంట్ నుంచి. కానీ బ్యాంక్ లోని అతను పోస్ట్ చేయడం టైం పడుతుంది. పోస్ట్ చేసినా సరే 1 or 2 days తర్వాత క్లియర్ అవుతుంది, లేదా 1 week పడుతుంది. ఓకేనా? ఈలో మన స్టేట్మెంట్ చూసాం అనుకోండి, బ్యాంక్ లో ఉన్న అమౌంట్ తగ్గదు, బ్యాంక్ లో మన బ్యాలెన్స్ అమౌంట్ తగ్గదు, కానీ మన అకౌంట్ లో టాలీ మొత్తం తగ్గిపోతుంది. మనం పోస్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? మనం రెండు అకౌంట్ సరి చేసుకుంటాం. దేన్ని? మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ని, బ్యాంక్ లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ ని చెక్ సరి చేసుకుంటాం. దాన్ని రీకన్సిలియేషన్ అంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఏటవుతుంది, మన ఎవరితో చెక్ ఇచ్చాము, అతను మనం పోస్ట్ చేసుకున్నాం మన టాలీలో, అందరూ డిడక్షన్ అయిపోయింది, కానీ అతను ప్రెజెంట్ చేయలేదు బ్యాంక్ లో, కొంత లేట్ గా ప్రెజెంట్ చేశాడు. అప్పుడు కూడా తేడా ఉంటుంది, మన అకౌంట్ తేడా ఉంటుంది, అదే బ్యాంక్ లో ఉన్న స్టేట్మెంట్ కూడా తేడా. అప్పుడు ఏం చేస్తాము? మనం రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. తయారు చేసి ఏం చేసి మనం చెక్ ఇష్యూ చేసాము, బట్ అతను ప్రెజెంట్ చేయలేదు, క్లియర్ అవడం కొంత టైం పెట్టిందని ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో ఆ బ్యాలెన్స్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ లో చూపించుకుంటాం. దాన్నే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, 1/4/2026 సురేష్ అనే సోదరుడు 10 లక్షలు క్యాపిటల్ అకౌంట్ పెట్టాడు. ఎందులో పెట్టాడు? SBI ద్వారా పెట్టాడు, డిపాజిట్ చేశాడు. చూడండి, నెక్స్ట్ 2/5/2026 ఫర్నిచర్ పర్చేజ్ చేశాడు. అంతకి 50,000 దేని ద్వారా? చెక్ ద్వారా. 1/6/2026 ICICI బ్యాంక్ లోన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10,000 చెక్ ద్వారా ఇచ్చాడు. 2/6/2026 ఓపెన్ అనదర్ అకౌంట్. ఏ అకౌంట్ ఓపెన్ చేశాడు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎలాగా? 50,000 డిపాజిట్ చేశాడు. అది దేని ద్వారా? SBI చెక్ ద్వారా ఓపెన్ చేశాడు. 1/2/2026 క్యాష్ విత్డ్రా చేశాడు. ఎంత? 20,000. దేని గురించి? పెట్టి క్యాష్ గురించి. 2/5/2026 టేకెన్ లోన్ ఫ్రమ్ బజాజ్ ఫైనాన్స్ 75,000 బై చెక్. ఓకేనా? 1/9/2026 పెయిడ్ రెంట్ 8,000 బై పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్. నెక్స్ట్ 8th పోస్టింగ్ ఏంటంటే 2/9/2026 ఇష్యూడ్ SBI చెక్ టు బజాజ్ ఫైనాన్స్ 25,000. 1/10/2026 పర్చేస్ ప్రింటర్ కాస్ట్ 10,000 ఫర్ ఆఫీస్ యూజ్ ఫ్రమ్ సన్ కంప్యూటర్స్. సన్ కంప్యూటర్స్ కి క్రెడిట్ లో కొన్నాడు, 10,000 రూపీస్. 2/10/2026 కమిషన్ రిసీవ్డ్ 65,000. 1/11/2026 క్యాష్ డిపాజిట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23,000. 2/12/26 paid to Sun Computers 10,000 by check Punjab National Bank ద్వారా. This 1/1/2027 SBI charged 500 rupees from check charges. 2/1/2026 paid interest to on loan to Bajaj Finance 5,000 by check Punjab National Bank check ద్వారా. Okay. Next 15th 1/2/2026 cash transfer from SBI to Punjab National Bank 31,000. సో నువ్వు ఎలా చేస్తావు చూద్దాం. నువ్వు ఎలా చేస్తాము? ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. ఏ కంపెనీ క్రియేట్ చేసుకోవాలి? సాయి లిక్విడ్ ఇన్ఫోటెక్ కంపెనీ. చూద్దాం, సాయి లిక్విడ్ ఇన్ఫోటెక్ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ చూపిస్తాను. ఆల్రెడీ క్రియేట్ చేస్తాం అంటే మనం అన్ని క్రియేట్ చేస్తే వీడియో లెంగ్తీ అయిపోతుంది, అందుగురించి ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటాను చూపిస్తాను. సాయి లిక్విడ్ ఇన్ఫోటెక్ కంపెనీ క్రియేట్ చేస్తాం. మన అడ్రస్ అది రాసుకుంటాం ఎక్కడ కంపెనీ క్రియేట్ చేసి పిన్ కూడా అంతే.
ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ రాసుకుంటాం. ఫైనాన్స్ రిప్రూ 01/04/2026. ఓకే. కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసిన ఏం చేస్తాం మేడం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వర్క్ ఏంటిది కదా, చూడండి వీటిలన్నిటి లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. వీటన్నిటి కూడా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటంటే లెడ్జర్ క్రియేట్ చేయాలి? క్యాపిటల్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, ఫర్నిచర్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, ఎస్బీఐ బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, లేదా సమ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉంచానండి, చూపిస్తాను. ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇదిగా ఏంటంటే క్రియేట్ చేశానండి, ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్, ఫస్ట్ ఏ లెడ్జర్ క్రియేట్ చేసింది? బజాజ్ ఫైనాన్స్ అన్ని క్రియేట్ చేశాను. మీకు 1 by 1 చూడాలంటే ఫస్ట్ లెడ్జర్ ఏంటి? యాక్చువల్ గా క్యాపిటల్, ఓకేనా? లేదా బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఏంటంటే లోన్స్ అండ్ లైబిలిటీ కాదు, అందుకు ఏంటంటే లోన్స్ అండ్ లైబిలిటీ. బ్యాంక్ చార్జెస్, అందుకు ఏంటో చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకో లెడ్జర్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్. మీరు క్రియేట్ చేసుకోవాలంటే నా టైం వేస్ట్ అవుతుందని ముందుగా క్రియేట్ చేసి ఉంచాను. అవి ఎలా ఏ అందుకు వచ్చి చూపిస్తాను. కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఫర్నిచర్ అందుకు ఫిక్స్డ్ అసెట్. ఇవన్నీ మీరు రాసుకోవాలంటే బుక్ తీసి బుక్ లోని అందుకు లెడ్జర్లు రాసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్, అందుకు ఏంటి అవుతుంది? బ్యాంక్ అకౌంట్. లెడ్జర్ నేమ్ చూడండి, అందుకు చూడండి. ఇంట్రెస్ట్ అండ్ లోన్ ఏంటుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఓకేనా? పెట్టి క్యాష్, అందుకు ఏంటి అవుతుంది? క్యాష్ ఇన్ హ్యాండ్. ప్రింటర్స్, అందుకు ఏంటి అవుతుంది? ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, అందుకు ఏంటి అవుతుంది? బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ రెంట్, అందుకు ఏంటి అవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఎస్బీఐ, అందుకు ఏంటి అవుతుంది? బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ సన్ కంప్యూటర్స్, అందుకు ఏంటి అవుతుంది? సన్ డెకరేట్. సో ఇలా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ముందుగానే లెడ్జర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీరు రన్ టైంలో లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. లెడ్జర్ క్రియేట్ చేయడం వచ్చు కదా. నెక్స్ట్ ఏంటంటే ఏం చేయాలి మనం? చూడండి, ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే 1/4/2026 ఏంటండి క్యాపిటల్ అకౌంట్ పెట్టాడు. ఎంత? 10 lakhs. ఎందులో డిపాజిట్ చేశాడు? ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. సో ఏంటంటే ఈ ఓచర్ క్రియేట్ చేయాలి. ఆ ఓచర్ అంటే దేనికి వెళ్ళాలండి? మనం రిసిప్ట్ ఓచర్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? రిసిప్ట్ ఓచర్. ఓకేనా? క్యాపిటల్ అకౌంట్ పెట్టాడండి, పెట్టుబడి పెడితే కంపెనీ డబ్బులు వచ్చింది కదా, రిసిప్ట్ ఓచర్కి వెళ్ళాలి. ఓచర్స్ వెళ్ళాలి. ఓచర్స్కి వెళ్ళి ఏ ఓచర్కి వెళ్ళాలండి? F6 రిసిప్ట్ ఓచర్కి వెళ్ళాలి. చూడండి, F6 రిసిప్ట్ ఓచర్. ఏ డేట్ అండి అది? 1/4. డేట్ కావాలంటే F2 ప్రెస్ చేయాలండి. F2 ప్రెస్ చేసి 1/4/2026 అంటారు. నేను 2 ఏం రాస్తానండి? క్యాపిటల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కదా లెడ్జర్, క్యాపిటల్. ఎంత అమౌంట్ అండి? 10 lakhs. ఎలా డిపాజిట్ చేసామండి మనం? చూడండి ఒకసారి, ఎలా ఇచ్చాము? ఎస్బీఐలో డిపాజిట్ చేసాం. ఎక్కడ డిపాజిట్ చేసామంటే ఎస్బీఐలో డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేసాం ఎస్బీఐలో. ఇక్కడ బయలుదేరి ఎస్బీఐ బయలుదేరి ఏం చేసామంటే ఎస్బీఐ. నెక్స్ట్ సెకండ్ పోస్టింగ్ ఏంటండి? 2/5/2026 ఫర్నిచర్ పర్చేస్ చేసామండి. అందుకని 50,000 ఎలాగా? చెక్ ద్వారా చేసాం. అప్పుడు ఏ ఓచర్కి వెళ్తామండి? పేమెంట్ ఓచర్కి వెళ్తాం. పర్చేస్ చేసాం కదా, పేమెంట్ ఓచర్కి వెళ్తాం. F5 షార్ట్ కట్ క్లిక్ చేసాం. ఏ డేట్ ఉండేది? 2/5/2026. అంటే F2 ప్రెస్ చేసి 2
5/2026. ఓకేనా? బై దర్ ఏం చేస్తామండి, ఫర్నిచర్ కొంటున్నాం కదా, ఫర్నిచర్ ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం కదా, సెల్ఫ్ చేయండి. ఎంతండి? 50,000. ఎంత కొన్నామండి? 50,000. టూ దగ్గర ఎలా కొన్నామండి? ఎస్బీఐ చెక్ దగ్గర కొన్నాం. ఎలా కొన్నామండి? ఎస్బీఐ చెక్. చెక్ అంటే అసలు బ్యాంక్ పేరు. థర్డ్ పోస్టింగ్ ఏంటండి? థర్డ్ 1/6/2026 ఐసిఐసి బ్యాంక్ లోన్ ఇచ్చామండి. ఎంత? 1 lakh. ఎలా ద్వారా? చెక్ ద్వారా ఇచ్చాం. అంటే ఏ వచ్చరికి వెళ్తామండి? ఎఫ్ఐ పేమెంట్. మనం ఇచ్చే చెక్ ఇచ్చాం కదా, ఎఫ్ఐ పేమెంట్. పేమెంట్లు ఉన్నాం ఆల్రెడీ. చూడు, బయదర్ ఏంటండి? ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ పేరు కనిపించలేదు. కనిపించకపోతే ఏం చేస్తామండి? స్టో మోర్ అని క్లిక్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఐసిఐసి బ్యాంక్. ఎంతండి? 1 lakh. 1 lakh. డేట్ మనం ప్యాక్ చేయలేదు. డేట్ ఏ డేట్ ఇచ్చామండి? 1/6 ఇచ్చాము. సో F2 కొట్టి డేట్ కూడా ఇవ్వండి. 1/6/2026. ఓకే. 2 దగ్గర ఏంటండి? ఎస్బీఐ ద్వారా ఇచ్చాము. ఎస్బీఐ చెక్ ద్వారా ఇచ్చాము. ఎస్బీఐ ద్వారా ఇచ్చాము. ఎస్బీఐ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ అయిపోయింది. ఫోర్త్ ఏంటండి? 2/6/2026 ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామండి. ఏ బ్యాంక్ అండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎంత? 50,000 తో ఓపెన్ చేస్తాము. దేని ద్వారా? ఎస్బీఐ చెక్ ద్వారా ఓపెన్ చేస్తాము. ఎస్బీఐ చెక్ ద్వారా ఓపెన్ చేస్తాం. అంటే ఎస్బీఐ చెక్ ద్వారా అమౌంట్ ఇచ్చాం అన్నమాట. 50,000. అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి? కాంట్రా వచ్చరికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? కాంట్రా. F4 సార్. ఏ డేట్ ఉంది? 2/6 కదా. F2 ప్రెస్ చేసి 2/6/2026. ఓకే. 2 దగ్గర ఏం చేస్తామండి? ఎస్బీఐ సెలెక్ట్ చేస్తాం. ఏం చేస్తామంటే ఎస్బీఐ. ఓకేనా? 50,000 అంటే ఎస్బీఐ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. అమౌంట్ ఎస్బీఐ ద్వారా ఇచ్చాము. ఎంత? 50,000. ఎస్బీఐ ద్వారా ఎంత? 50,000. 50,000. బై దగ్గర ఏ బ్యాంక్ ఓపెన్ చేసామండి? పంజాబ్ నేషనల్. ఇదేంటి? పంజాబ్ నేషనల్. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే క్వశ్చన్. 5th వన్ 1/7/2026 ఇది క్యాష్ విత్డ్రా చేస్తామండి. ఎక్కడి నుంచి? ఎస్బీఐ నుంచి. దేని గురించి? పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ కోసం విత్డ్రా చేస్తాం. సో విత్డ్రా అంటే ఏ వచ్చరికి వెళ్ళాలండి? F4 అండి. కాంట్రా. సో ఆల్రెడీ కాంట్రాలో ఉన్నాం. ఎక్కడి నుంచి విత్డ్రా చేస్తాము? 2 దగ్గర ఎస్బీఐ. 2 దగ్గర ఎస్బీఐ. ఎంత? 20,000. అంటే 20,000. ఓకేనా? బై దగ్గర దేని గురించి విత్డ్రా చేస్తామండి? పెట్టి క్యాష్. పెట్టి క్యాష్. ఓకే. నెక్స్ట్ 6th పోస్టింగ్ చూడండి. 6th ఏంటండి? 2/5/2026 లోన్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి? బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాం. బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాం. ఎంత? 75,000. ఓకేనా? ఇలా ఎస్బీఐ చెక్. లోన్ తీసుకుంటే ఎందుకు వెళ్తాం? మన డబ్బులు వచ్చింది కదా, F6 రిసిప్ట్కి వెళ్తామండి. F6 రిసిప్ట్. 2 దగ్గర బజాజ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేయండి. ఎంత అమౌంట్? 75,000. బయట ఏంటండి? ఎస్బీఐ ద్వారా కదా, ఎస్బీఐ చెక్ ద్వారా. ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నా అండి? బజాజ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకున్నాం. ఓకే. సో ఈ డేట్ మెన్షన్ చేయలేదండి. రిసిప్ట్ బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాం కదా, మనం 2/6/2026 రాస్తామండి. కానీ 2/8 తీసుకున్నాం. 2/8/2026 డేట్ కూడా ఇచ్చుకోవాలి. ఒకవేళ డేట్ మర్చిపోతే బ్యాక్ వెళ్ళి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం 7th పోస్టింగ్ ఏంటండి? 7th 1/9/2026 రెంట్ పే చేశాడు. అంటే 8,000. ఎలాగా? బ్యాంక్ చెక్ ద్వారా. చూడండి, పే చేయడం అంటే ఎప్పుడైనా ఎఫ్ఐ పేమెంట్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? ఎఫ్ఐ పేమెంట్. ఏ డేట్ అండి? 1/9. F2 ప్రెస్ చేసి 19/2026.
బై దగ్గర రెంట్. కొన్ని డేట్లు మర్చిపోతే మనం రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఒకసారి మిస్ అయిపోతుంది డేట్లు రాయడం. ఎంతండి? 8,000. టూ ద రేంజ్ ఎలా ఇచ్చామండి? బ్యాంక్ ద్వారా కదా. ఏ బ్యాంక్? ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఇచ్చాము. ఎంతండి? ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వర్క్ ఏంటి? 8 ఏంటంటే ఎస్బీఐ చెక్ ఇష్యూ చేసామండి. ఎవరికి? బజాజ్ ఫైనాన్స్. ఎంతకి? 25,000. 25,000కి ఎస్బీఐ చెక్ ఇష్యూ చేసామండి. ఏ డేట్ నుండి? 2/9. ఏ రోజుకి వెళ్ళాలి? పేమెంట్ రోజుకి వెళ్ళాలి. F2+S 29/2020. బై ద రేంజ్ అండి బజాజ్ ఫైనాన్స్. ఎంత ఇస్తున్నామండి? బజాజ్ ఫైనాన్స్. ఎంత ఇస్తున్నామండి? 25,000. ఎవరి ద్వారా ఇస్తున్నామండి? ఎస్బీఐ చెక్ ద్వారా ఇచ్చింది. ఎస్బీఐ ఓకే అండి. నెక్స్ట్ ఏంటండి? 9th చూడండి. 1/10/2020 అని ప్రింటర్ పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర? ఎంతకి? 10,000కి. సన్ కంపోర్ట్ దగ్గర నుంచి అరువు కొన్నాం. ఎక్కడన్నా స్థిరాస్తులు ఎవరైనా అరువు కొంటే ఎందుకు వెళ్ళాలండి? F7 జర్నల్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి? F7 జర్నల్ అవుతుంది. F7 ఏ డేట్ ఉంది? అది F2 కొట్టి 1/10/2020. ఈ రిసిప్ట్ ఓచర్ డేట్లో ఒకసారి మర్చిపోతే చూడండి, మనం రాసుకోవచ్చు. F2 కొట్టి మార్చుకోవచ్చు. బాగున్నది. నేను ఒకటి మిస్ అయిపోయినా చూడండి. బై దగ్గర ప్రింటర్స్. ఏ కొన్నామండి? ప్రింటర్స్. ఓకే. ఎంత కొన్నామండి? 10,000. 2 దగ్గర ఎలా కొన్నామండి? సన్ కంపోర్ట్. ఏంటంటే సన్ కంపోర్ట్ ద్వారా కొన్నాం. ఎవరైతే కొన్నామండి? అరువుకి సన్ కంపోర్ట్. ఓకే. ఎంత కొన్నామండి? 10,000. ఎంత కొన్నామండి? 10. ఓకే. నెక్స్ట్ ఏంటండి? 10th క్వశ్చన్ చూడండి. 2/10/2020 కమిషన్ రిసీవ్ చేసుకున్నామండి. 65,000 రూపాయలు కమిషన్ రిసీవ్ చేసుకున్నాం. అంటే F6 రిసీవ్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి? F6 రిసీవ్. ఏ డేట్ అంటే? 2/10. F2+S 2/10/2020. అవి డేట్ ఉంది. 2 దగ్గర ఏం చేసేస్తున్నామండి? కమిషన్ రిసీవ్ చేసుకున్నాం కదా. కమిషన్ ఎంతండి? 65,000. ఎలా తీసుకున్నామండి? క్యాష్ తో. కమిషన్ వచ్చిందండి క్యాష్ తో. బ్యాంక్ అయితే బ్యాంక్ అని రాస్తుంది. 11th క్వశ్చన్ చూడండి. ఏంటంటే 1/11/2020 క్యాష్ డిపాజిట్ చేసామండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అంతా 23,000. అంటే డిపాజిట్ అని విత్డ్రాలన్నా F4 కాంట్రాక్ట్ వెళ్తామండి. ఏ డేట్ అండి? 1/10. F2 కొట్టి 1/11/2026. 2 దగ్గర క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ ఎంత డిపాజిట్ చేస్తున్నామంటే 23,000. బై దగ్గర ఏం చేస్తున్నామండి? పంజాబ్ నేషనల్. బై ఏం చేస్తున్నామండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఎంత? 23,000 కదా. డినామినేషన్ రాస్తాము. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th ఏంటండి? 2/12/2020 సన్ కంపోర్ట్ 10,000 ఇచ్చామండి. పే చేసాం. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఇచ్చాం. చెక్ ద్వారా చూడండి. ఏం చేస్తామండి? పేమెంట్ కదా. F5 పేమెంట్కి వెళ్తాం. డేట్ ఏంటంటే 2/12 కదా. F2+S 2/11/2026. బై ద ఏంటంటే సన్ కంపోర్ట్స్ ఇస్తున్నాం కదా. సన్ కంపోర్ట్స్ ఎంతండి? 10,000. ఓకేనా. 2 ద రేట్ ఇస్తున్నామండి. ఎలా ఇస్తున్నాం? చెక్ ద్వారా. ఏ చెక్? పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 1/1/2020 SBI charged 500 rupees from అకౌంట్ చెక్. అంటే చెక్ బ్యాలెన్స్ చెక్ చార్జెస్ కింద 500 రూపీస్ చార్జ్ చేసింది SBI. ఎలాగ వెళ్తామండి? ఇది మనం పే చేసినట్లే కదండి. F5 పేమెంట్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? F5 పేమెంట్కి వెళ్ళాలి. ఏం చేస్తాం? డేట్ ఏంటండి? 1/1/2020. F2+S 1/1
2026 27 వస్తుంది. 27 ఏం చేస్తున్నామండి, బ్యాంక్ ఛార్జెస్ తీసుకుంటుంది. బ్యాంక్ ఛార్జెస్ కడుతున్నాం అంటే మన చెక్ కి ఛార్జెస్ తీసుకుంటున్నాం బ్యాంక్ వాళ్ళు, అది మనం పే చేసినట్టు వస్తుంది 500. ఎవరికి కడుతున్నామండి, ఎస్బీఐలో బ్యాంక్ ఛార్జెస్ తీసుకున్నారండి చెక్. నెక్స్ట్ ఏం చేస్తాను, 14 చూడండి, రెండు రోజులని ఇంట్రెస్ట్ పే చేశాను ఎవరికి, బజాజ్ ఫైనాన్స్ అంటే 5000 ఎలాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ ద్వారా. ఓకే, ఇది కూడా పేమెంట్కి వెళ్తుంది, పే చేస్తున్నాం కదా పేమెంట్. ఏ డేట్ అంటే 2/1 21/2027. ఎంతండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కడతాం. ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత అమౌంట్ అండి, 5000. ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా కడతాం, చెక్ ద్వారా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ ద్వారా ఇంట్రెస్ట్. ఓకే, ఏం చేస్తాను, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పే చేసాను. $5,000 పే చేస్తాం. నెక్స్ట్ ఏంటండి, 15 చూడండి, 15 1/2/2020 క్యాష్ ట్రాన్స్ఫర్ చేసామండి ఎస్బీఐ నుంచి పంజాబ్ నేషనల్. ఎంత 30. ఏ ఓషన్కి వెళ్తామండి, F4 కాంట్రా ఓషన్కి వెళ్దాం. ఎందుకు వెళ్ళండి, F4 కాంట్రా. ఏ డేట్ అండి, 1/2/2027. 1/2/2027. ఏం చేస్తుంది, ఎస్బీఐ చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎంత, 30,000. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇదండి ప్రాసెస్. మనం అన్ని పోస్టింగ్ చేస్తామండి. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ ఎలా చూస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి, 51,000 నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 51,500 వచ్చింది. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, 65,000 వచ్చింది. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, 13,500 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ చూడండి, డిస్ప్లేకి వెళ్ళండి. ఓకేనా, దీనికి వెళ్ళండి, డిస్ప్లేకి వెళ్ళండి, అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. ఓకేనా, ఓకేనా, ఇక్కడ క్యాష్ బ్యాంక్ బుక్ అని వచ్చింది కదండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎస్బీఐ సర్కిల్ ఏ డేట్ వైజ్ వచ్చింది. ఏప్రిల్ ఎంత ట్రాన్సాక్షన్ ఎంత ఉండేలో, 10,000. ఇక్కడ ఏం అవుతుందండి, ఇది వచ్చింది కదా, 10,000 వచ్చింది. రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ రీకన్సిలేషన్ కొట్టాలి, రీకన్సిలేషన్. ఇప్పుడు ఏంటి అవుతుంది కదా, 10 lakh అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదండి, మనము డేట్ తేడా ఉంది. ఒక ఏం ఇక్కడ డేట్ వేసాం అనుకుంటాం, ఏ డేట్ అయితే ఫీల్ అయిన బ్యాంక్ ఆ డేట్ 1/4/2026. ఇప్పుడు మళ్ళీ రీకన్సిలేషన్ కొట్టండి. రీకన్సిలేషన్ అయిపోయింది అన్నమాట. సో నీకు అమౌంట్ నాట్ రిఫ్లెక్ట్ అని లేదు కదా, బ్యాంక్ కూడా ఎఫెక్ట్ అయింది. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా మనం సేమ్ చేస్తాం, మన అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్. నెక్స్ట్ ఏంటంటే మేలో చూడండి, మే పేమెంట్. ఇదేం చూడండి, ఓపెన్ బ్యాలెన్స్ 1,00,000 పెట్టామండి, కానీ 50,000 తేడా వస్తుంది, 50,000 తేడా వస్తుంది. రీకన్సిలేషన్ కొట్టండి. రీకన్సిలేషన్ ఏంటి వస్తుంది, అమౌంట్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ బ్యాంక్ అకౌంట్. అంటే మన దాంట్లో తగ్గిపోయింది, 9,50,000 వచ్చింది. కానీ ఏంటి అవుతుందండి, బ్యాంక్ లో మనం 50,000 మనం చేసింది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బ్యాంక్ లో మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, చూపిస్తుంది.
అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ 50,000. ఆ అమౌంట్ కూడా మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఏ రేట్ అయితే బ్యాంక్ లో క్లియర్ అయిందో ఆ రేట్ ఇచ్చుకోవాలి. 2005. ఇప్పుడు చూడండి రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చూడండి. అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ లేదు కదా, చూడండి సరిపోయింది. 9,50,000 9,00,000. ఓకేనా, బ్యాంక్ బ్యాలెన్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ కి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తామండి, మనం జూన్ చూసాము, మే జూన్ చూడండి. జూన్ ఎంత ఉంది? జూన్ చెప్తారా? చూడండి పేమెంట్లు అయ్యాయి కదండి కూడా. చూడండి రీకన్సిలేషన్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి రీకన్సిలేషన్ ఏంటవుతుందండి, చూడండి అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 1,70,000 రూపాయలు తేడా వస్తుంది. మన ఖాళీలో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ కి బ్యాంక్ లోన్ స్టేట్మెంట్ తేడా వస్తుంది. ఆ తేడా మనం జస్టిఫై చేసుకోవాలి. చెక్ లిస్ట్ చేసాం కదా, బ్యాంక్ ఎప్పుడు క్లియర్ అయ్యా డేట్ ఇచ్చుకోవాలి. 2,000 అలా ఇది కూడా 2/6/2000 బ్యాంక్ లో క్లియర్ అయిన డేట్ కూడా రాసుకోవాలండి. మన అకౌంట్ లో రాసుకుంటే రెండు సమానంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి రీకన్సిలేషన్ కొట్టండి. రీకన్సిలేషన్ అయిపోయిందమ్మా కదా, బ్యాలెన్స్ ఏం లేదు కదా. అలా మనం ఏముంటే చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటండి, జూలై ఇవన్నీ అయిపోయి కదా. జూలై చెక్ చేయండి, జూలై ఆగస్ట్ చెక్ చేయండి. ఇంత రీకన్సిలేషన్ కొట్టండి. చూడండి అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ 75,000 రూపాయలు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మనం ఇచ్చాము కానీ బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఏ డేట్ లో క్లియర్ అయినా డేట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి రీకన్సిలేషన్ కొట్టండి. చూడండి రీకన్సిలేషన్ అయిపోయింది. బ్యాంక్ నాట్ ఎఫెక్ట్ అమౌంట్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఏం చేస్తాము, సెప్టెంబర్ ఇచ్చాను. 25,000 తేడా వస్తుంది. రీకన్సిలేషన్ నాట్ ఎఫెక్ట్, బ్యాంక్ లో ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎంత, 25,000. ఎందుకు ఇవ్వట్లేదు, ఆ డేట్ మనం బ్యాంక్ లో క్లియర్ అయిన డేట్ మనం పోస్ట్ చేసిన డేట్ చూసుకోవాలి. ఆ రేట్ ఇవ్వాలి. బ్యాంక్ లో క్లియర్ అయిన డేట్ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి కరెక్ట్గా మన అకౌంట్ బ్యాంకుల అకౌంట్ సమానం అకౌంట్ బ్యాలెన్స్. రీకన్సిలేషన్ పిక్చర్ రీకన్సిలేషన్ అయిపోయింది. నాట్ ఎఫెక్ట్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఓకే, అక్టోబర్ చెక్ చేయండి. సెప్టెంబర్ చూడండి అంతేండి. రీకన్సిలేషన్ చూడండి, రీకన్సిలేషన్ అయిపోయిందండి. నాట్ ఎఫెక్ట్ అమౌంట్ ఏం లేదు ఇక్కడ. చెక్ జనవరి చూడండి రీకన్సిలేషన్ చూడండి. ఇక్కడ ఏంటి ఉందండి, అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే ఆ డేట్ మనం క్లియర్ అయిన డేట్ రాసుకోవాలి. రిఫ్లెక్ట్ అవ్వాలి. 2027 కొంచెం రీకన్సిలేషన్ చూడండి. రీకన్సిలేషన్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వెళ్ళలేదు. నాట్ రిఫ్లెక్టెడ్ అమౌంట్ కూడా నాట్ రిఫ్లెక్టెడ్ అమౌంట్ కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ చూడండి ఫిబ్రవరిలో చెక్ చూడండి. రీకన్సిలేషన్ ఇచ్చాను ఎంతండి, అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ లో 31,000 రిఫ్లెక్ట్ అవ్వట్లేదండి. అంటే ఎప్పుడైతే బ్యాంక్ చెక్ క్లియర్ అయిందో ఆ డేట్కి ఇచ్చుకోవాలి. అప్పుడు మన అకౌంట్ లోన్ బ్యాలెన్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ లో దానికి ఇలా మనం ప్రతిదాన్ని కూడా రీకన్సిలేషన్ చేసుకుంటాం. కొన్ని చెక్లు ఏంటవుతాయని మనం ఇచ్చాం చెక్, వాళ్ళు బ్యాంక్ లో ఆనర్ చేయరు. అప్పుడు ఏంటవుతుంది, మన దాంట్లో అమౌంట్ తగ్గిపోతుంది, బ్యాంక్ లో అలాగే ఉంటుంది ఎన్ని రోజులు చూసినట్టు. అప్పుడు ఏం చేస్తామండి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో చూపిస్తామండి మేము చెక్ చూసేసాము
కానీ మా అకౌంట్ తగ్గిపోయింది. బ్యాంక్ అకౌంట్లో ఎందుకు తగ్గలేదంటే వాళ్ళు ప్రెజెంట్ చేయడం అందులో తగ్గలేదని చూపించుకోవాలి. దాన్ని రీకన్సిల్ స్టేట్మెంట్ అంటే. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ सब्सक्राइब చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,